సోదరి సోదరులారా, ప్రభువునందు మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు నామములో మీకందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. మీరు కరెక్ట్ లైన్గా నిలబడాలి. తమ్ముడు లైన్లో రండి. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా సెలవిచ్చింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వ్రాయబడింది. మరి మానవుడు పాప స్థితిలో ఉండగా, అనేకమైన శాప స్థితిలో ఉండగా, మరి దేవుడు మానవులను ప్రేమించాడు. చూశారంటే ఈ శరీరానికి కావలసిన రోగాలు ఎన్నో, కంటి రోగమని, పంటి రోగమని, కాలికి రోగము, మరి లోపల ఊపిరితిత్తులు, ఇలాంటివి ఎన్నో మరి రోగాలు ఉన్నాయి. కానీ మానవుడు ఒకరోజు ఈ శరీరం వదిలిపెట్టకుండా ఉండలేడు, ఒకరోజు వదిలిపెట్టాలి. కానీ రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నేడనే సమయం ఉండగానే ఈ భూమి మీద 2024 ఇలాగా సెలవిచ్చారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరానికి కావలసిన ఆహారము మనము ఎప్పుడూ తింటూనే ఉంటాం. కానీ మరి ఆత్మకు కూడా ఒక ఆహారం కావాలండి. ఆత్మకు ఆహారం ఎలాంటి ఆహారం అంటే మరి పాపము లేని ఆహారం, పరిశుద్ధంగా జీవించడం. మానవుడు పరిశుద్ధంగా జీవించలేడు, ఎందుకంటే మానవ స్వభావం పరిశుద్ధత కాదు. అలాగని దేవుడు ఎంతగానో ప్రేమించాడు మానవులను. చనిపోయి పాతాళానికి, అగ్నిగుండానికి గ్రహించి దేవుడు తానే ఈ భూమి మీదకి 2024 సంవత్సరం క్రితం ఈ భూమి మీద మానవులందరినీ మరి ప్రేమించి ఆయన మానవుడుగా పుట్టాడు. పుట్టడమే కాదు కానీ ఆయన మనుషులందరి పాపాలు శిలోపరాని మీద మోశాడు. అలాగే మన తలంపు చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటము, మన శరీరం చేసిన పాపం వల్ల ముళ్ళ కొడాల చేత చీల్చబడి, అలాగే కాలు చేతుల్లో మేకులు దిగబడి, ఇలాగా ఆకాశం భూమి ప్రతిన వేలాడి మానవులందరి కొరకు ఆయన సమాధిలోనికి వెళ్లి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడు క్రీస్తు యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు అనగా యేసు అనగా రక్షకుడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడండి. ఆలోచించండి సోదరి సోదరులారా, మనం హాస్పిటల్లో ఎంతో మందికి చూస్తున్నాం. మన జీవితాలు మన చేతుల్లో లేవు. డాక్టర్లు ఎంతో మందికి బాగు చేస్తున్న వారికి కూడా దేవుడు తోడై ఉంటేనే అనేకమైన రోగాలు. డాక్టర్ కూడా ఏం చెప్తారు, మా చేతిలో ఏం లేదు, మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి, అంతా దేవుని చేతుల్లోనే ఉంది. డాక్టర్లు కూడా జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఆ కాలంలో 2024 సంవత్సరం కిందట గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చెవిటివారిని, చచ్చిపోయిన వారిని కూడా లేపాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన డాక్టర్లకే పరమ డాక్టరు, మరి రాజులకే రాజు ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద జన్మించిన ఈ డిసెంబర్ 25 మరి 2024 మరి వారి నామంలో ఈ భోజన దానం కూడా మరి మీరందరూ కూడా ప్రార్థన చేసుకొని తినండి. శరీరానికి కావలసిన రుగ్మతులు దేవుడు తీసేస్తాడు, అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా తీసేస్తాడు. మరి ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు, నా కొరకు శిలోపరాని మీద మరణించి తిరిగి లేచావు, నా కొరకే నీవు బ్రతికావు, ఈ భూమి మీద శాశ్వతంగా నేను ఉండను, ఏదో ఒక రోజు నేను కూడా మరణించి అక్కడ రావాలని మరి మనం ప్రార్థించాలి. ఎంత బాగా చక్కగా బతికినా ఒకరోజు మనం మరి మరణించక తప్పదు. కానీ ఆ మరణించక ముందరే మనము ప్రభువా, పాపినైనా నన్ను క్షమించవా. ఎంత గొప్ప దేవుడు అండి. పాపులను రక్షించుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వ్రాయబడింది. పాపపు స్థితిలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు క్షమించి పరలోక రాజ్యం ఇచ్చాడు. మరి ఈ భూమి మీద ఉండే సౌకర్యాలే కాకుండా మరి మనము మన నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే
మనము మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇది గొప్ప మహోన్నతమైన కార్యం. మరి మీరందరూ తృప్తిగా భోంచేయండి. ఆ తర్వాత పండుకునేటప్పుడు ఇలా ప్రార్థన చేసుకోండి, ప్రభువా నా రోగం బాగు చేయము, నాలో ఉన్న బలహీనత తీసివేయి. మీ కులం మార్చుకోదండి, మీ మతం మార్చుకోవద్దు, పాపినైనా నన్ను క్షమించమని చాలు. అంతే. మనిషి పాపమే కదా. కంటి ద్వారా పాపం ఉంది, నోటి ద్వారా పాపం ఉంది, హృదయం ద్వారా పాపం ఉంది, అంతరంగం ద్వారా పాపం ఉంది, అవియోగం ద్వారా పాపం ఉంది. మనిషి ప్రతి పాపము ఎలాంటి పాపం అంటే బీడీలు, గోవా, గుట్క, తంబాకు, హత్తి చాప్, గాయ చాప్, హొంపుడి, మందు, సరాయి, కళ్ళు, ఇలాంటివన్నీ దుర్వ్యసనాలు. ఇలాంటి తాగి 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 ఒంటికి జబ్బు, డాక్టర్కు డబ్బు, ఒంటికి ఇంటికి దుఃఖం. మరి ఎందుకు మనం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోలేకపోతున్నాం అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. మనం జనరల్ హాస్పిటల్లో ఎందుకు వచ్చామంటే ఫ్రీ ఇక్కడ. మీరు బాగా ఆలోచన చేయండి. మరి యేసుక్రీస్తు ప్రభు శరీరానుసారమైన మనుషులను కూడా ఆయన శరీర రోగ రుగ్మతులు కూడా బాగు చేశాడు. అంతేకాకుండా ఆత్మానుసారమైన మరి గొప్ప వెలుగిచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. పరలోక సైన్య సమూహం దేవదూతలే వచ్చి చెప్పాయి, మీరందరూ గొప్ప వెలుగు చూస్తారని. ఆలోచించండి సోదరి సోదరులారా. దేవుడు ఈ రాత్రి వేళ టైం ఎంత అయింది బాబు? 8:30 టైంలో దేవుడు మీ కొరకు ప్రేరేపించి పంపించాడు. ఈ చక్కటి ఆహారమును తీసుకోండి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. నిజమంటావా అబద్ధమంటావా బ్రదర్? నిజమే కదా. యేసుక్రీస్తు ప్రభు మన కోసమే పుట్టాడా? సినిమా హాల్ దగ్గర పోతే పుష్ప బాగుంది అంటే కేకలేసి చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. నమ్ముతున్నావా? ఆయన పాపులనే పిలువచ్చాడు కదా. దేవునికి స్తోత్రం. మరి బ్రదర్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నావు కదా. ఆయన పాపులనే ప్రేమించాడు. అవును, రైట్. చాలా మంది ఏమంటే యేసుక్రీస్తు ప్రభు రాలేదంటారు, కానీ ఆయన వచ్చేసాడు, పాపులను ప్రేమించాడు, రక్షణ కూడా ఇచ్చాడు. మరి మీరు కూడా పాపిని క్షమించమంటే మీరు కూడా హ్యాపీ క్రిస్మస్.